ఆమె మరీ ఘోరంగా చూస్తుంది అన్నమాట. కొంచెము కూడా ఆమెకి విలువ లేకుండా మాట్లాడదు అది. అయితే ఆమెకు వచ్చిన అవమానాన్ని బట్టి హన్న ఎప్పుడు బాధపడలా. తన కలిగి ఉన్న శ్రమను బట్టి ఆమె ఎప్పుడు బాధపడలా. తనకున్న ఇబ్బందిని బట్టి ఆమె ఎప్పుడు బాధపడలా. అసలు అన్న ఎందుకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంది? అన్న ప్రార్థన చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అన్న దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి ఆత్మ కుమ్మరించి బహుగా ఏడ్చుచు, ఆత్మలో ఏడ్చుచు ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చిందంటే ఆ కారణం మీకు తెలుసా తెలియదా? ఎందుకు ప్రార్థన చేస్తుందంటే ఆ మందిరములో ఎవరైతే యాజకత్వం జరిగిస్తున్నారో ఆ దైవజనుడైన ఏలి ముసలవాడైపోయాడు. ఎవరు? ఏలి ముసలవాడైపోతే ఏలికి కుమారులు లేరా? పిల్లలు లేరా? ఉన్నారు. మరి యాజకత్వం చేయవలసిన పిల్లలు ఏం చేస్తారంటే లోకంలో పడిపోయారు, లోకంలో జారిపోయారు, లోకంలో బ్రతుకుతున్నారు. ఈ రోజున ఎంతోమంది చూడండి, తల్లిదండ్రులు దేవుని మందిరానికి వస్తారు కానీ వారి పిల్లలను తీసుకొని రారు. వాళ్ళ పిల్లలు దేవుని మందిరంలో కనపడరు. ఎంతోమంది అనేక మార్లు దేవుని వాక్యం వారి కుటుంబాల్లో వారి గృహాల్లో వింటూ ఉంటారు కానీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు. అయితే ఈ ఏలి ముసలివాడైనప్పుడు తన పిల్లలు ఏమైపోయారంటే భ్రష్టులైపోయారు, లోకంలో బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, శాపంలో బ్రతుకుతున్నారు. అయితే ఈ ఏలి ముసలివాడైపోయి యాజకత్వం చేయలేకపోతున్నాడు. ముసలివాడిగా మంచం మీద పడిపోయి ఉన్నాడు. ఇదిగో ఆకాశంలోంచి అగ్ని పట్టలేకపోతున్నాడు, ధూపం వేయలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు, యాజకత్వం జరిగించలేకపోతున్నాడు. ఇది గమనించింది ఎవరు? దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉన్న అన్న ఇది గమనించింది. అయ్యో, నా దేవుని మందిరములో ప్రార్థన చేసే వ్యక్తి లేడు, యాజకత్వం జరిగించే వ్యక్తి లేడు. ఇదిగో నా దేవుని సేవకుడి తర్వాత ఇక్కడ సేవ ఆగిపోకూడదు. ఇంత మహిమకరంగా జరిగిన సేవ ఇంతతో ముగిసిపోకూడదు. ఈ ప్రాంతంలో ఇదిగో ఈ మందిరంలో సేవ జరగాలి, అనేక మంది రక్షించబడాలి. ఇదిగో మహిమ కలిగిన మందిరము మూతపడకూడదు. అయితే ఇది మూత పడకుండా ఉండాలంటే ఇక్కడ యాజకత్వం జరిగించి సేవకుడు లేవనెత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మంట కలిగిన దైవజనుడు కావాలి, ఆకాశంలోంచి అగ్ని పట్టే దైవజనుడు కావాలి, ధూపం వేస్తే దైవజనుడు కావాలి, ప్రార్థన చేసే దైవజనుడు కావాలి, కన్నీరు గార్చే దైవజనుడు కావాలి. మరి ప్రార్థన చేసే దైవజనుడు ముసలివాడైపోయాడు. ఇది గమనించిన అన్న ఇదిగో ఈ ప్రార్థన మందిరము మూతపడకూడదు, ఇక్కడ సేవ జరగాలి, సేవకుడు లేవనెత్తబడాలని అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాయా? నీ దాసురాలైన నాకు ఒక్క కుమారుణ్ణి ఇస్తే ఎక్కడ అప్పగిచ్చిద్దంట? వాడిని డాక్టర్ని చేయదు, ఇంజనీర్ని చేయదు, సంపాదన కోసం వాడిని తయారు చేయదు. దేనికి అప్పగిచ్చిద్దంట? దేవుని సేవకు నేను ఆ కుమారుణ్ణి అప్పగిస్తానయ్యా, నీ కోసము ప్రతిష్ఠ చేస్తా, నీ కొరకు మొక్కుబడి చేస్తా. ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? ఎప్పుడు ఈ మాటలు చెబుతుంది? అన్నా కుమారుడు పుట్టాడా? కనీసం కాయన్న కాసిందా? కనీసం నీళ్ళన్న వేసుకుందా? లేదు. ఇదంతా జరగకముందే అంటే ఒక తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? తన గర్భములో పుట్టబోయే కుమారుడు ఏ విధముగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ పని చేయాలి, దేని కొరకు బ్రతకాలి, ఏ పని చేయాలని ఆమె ముందుగానే గ్రహించుకొని తనకు పుట్టబోయే బిడ్డ ఏ పని చేయాలి, ఏ విధముగా దేవుని కొరకు బ్రతకాలి, యాజకత్వం చేయాలని, ఆకాశంలోంచి అగ్నిని పట్టాలని, ధూపం వేయాలని, ఇదిగో దేవుని బలిపీఠం మీద పరిగెడుతూ సేవ జరిగించాలని, ఒక మంట కలిగిన వ్యక్తిగా బ్రతకాలని, ఇదిగో నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీరు గార్చే వ్యక్తి నా గర్భంలోంచి రావాలని ఈ తల్లి ముందుగానే ప్రార్థన చేస్తుంది.
ఈ ప్రాంతంలో ఈ రాత్రి ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు? యంత్రము ద్వారా అయినా సరే, ఎక్కడ కూర్చొని ఉన్నా సరే, ఒకవేళ నీకు గర్భం లేదేమో, ఇదిగో అన్నాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు నా కుమారుణ్ణి లేదా కుమార్తెని గర్భఫలమి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఈ రాత్రి నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అన్నలాగా ఒకవేళ దేవుడు నీకు కుమారుని ఇస్తే నువ్వేం చేస్తావు? నీకు కుమార్తెనిస్తే ఏం చేస్తావు? గర్భములో పడకముందే తన కుమారుడు ఏ విధంగా బ్రతకాలి, ఏ పని చేయాలి? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయండి, పిల్లోడు పాస్ అయిపోయాడు, తల్లిదండ్రులు ఆలోచిస్తారు లేదా? ఏమని? ఇంజనీరింగ్ పంపించాలా, ఇంటర్మీడియట్ చదివించాలా, ITI చేయించాలా అని ఆలోచన చేస్తాం లేదా? ఈ తల్లి కూడా ఆలోచన చేసింది ఎప్పుడు? పిండముగా గర్భములో తనకు కుమారుడు కలుగక మునిపే ఏం చూస్తుంది? మందిరానికి వస్తుంది, మందిరంలోంచి బయటికి వెళ్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఏమి గమనించిందంటే, యాజకత్వం జరిగించే ఏలీ ముసలివాడైపోయాడు. ఏలీ తర్వాత యాజకత్వం చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లా. అక్కడ దేవుని వాక్యంలో ఉంటుంది, ఆ సమయంలో అంట, ఆ కాలములో దేవుడు ప్రత్యక్షత లేదు, అసలు ఎవరికి కనపడట్లా. కానీ ఆ సమయంలో కూడా దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ఇన్ని రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నా, ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నా, నా కుటుంబంలో జవాబు లేదు, నెమ్మది లేదు, నాకు గర్భము లేదు, నాకు విడుదల లేదు, నాకు రక్షణ లేదు, నాకు సమాధానం లేదు అని నువ్వు కృంగిపోతున్నావేమో, ఈ రాత్రి ప్రభువు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఇదిగో హన్నాను దర్శించిన దేవుడు ఈ రాత్రిని దర్శించబోతున్నాడు. ఇదిగో ఒకరి తల్లి ఆదరించినట్లు నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తా. ఎక్కడ? యెరూషలేములో, అంటే దేవుని మందిరములో. నువ్వు ఆదరించబడాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఈ తల్లి ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది? మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంది, కన్నీరు గారుస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుంది? తనకు పుట్టబోయే బిడ్డ, అంటే ఒకవేళ దేవుడు తనకు గర్భాన్ని ఇస్తే, ఒక కుమారుడిని ఇస్తే, తన కుమారుడు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ పని చేయాలి, ఎవరి కొరకు జీవించాలి? దేశం కొరకు బ్రతకాలని, ప్రజల కొరకు బ్రతకాలని, సంఘం కొరకు బ్రతకాలని, గ్రామం కొరకు బ్రతకాలని, ఇదిగో మహిమ కలిగిన సేవ చేయాలని తనకు కుమారుణ్ణి ఇస్తే, ఆ కుమారుని నీకే ఇస్తానయ్యా అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చాం మనం, ఒక తల్లిగా, ఒక తండ్రిగా. నీ ప్రార్థన ఏమిటి? ఈ 2024 సంవత్సరంలో 4 మాసాలు గడిచిపోయి 5వ మాసంలో అడుగుపెట్టాముగా. అనేక మార్లు దేవుని మందిరానికి వస్తున్నావుగా. దేవుని మందిరములో నీ ప్రార్థన ఏమిటి? ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? ఇదిగో హన్న అనే తల్లి ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? పుట్టబోయే బిడ్డ కొరకు. కనీసం పిండంగా గర్భంలో పడ్డాడా? పడలా. పడక ముందే తన కుమారుడు ఏ విధంగా ఉండాలో, తన కుమారుడు ఏ విధంగా బ్రతకాలో అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి ప్రియమందిర బిడ్డలారా, జోధ్పూర్ అనే ప్రాంతంలో సరిగ్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక ఆమెకి 11 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. నెలలు నిండిపోయినాయి. 9 నెలలు మోసింది, 9 మాసాలు మోసింది, పడవలసిన శ్రమలన్నీ పడింది. ఇంత ప్రయాసపడి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డెలివరీ సమయంలో డెలివరీ చేస్తూ డాక్టర్ ఒక మాట చెప్పాడు, అమ్మా డెలివరీ అవుతుంది, లేక నీకు బిడ్డ పడుతుంది కదా, 11 సంవత్సరాల నుంచి నీకు గర్భం లేదన్నావు కదా, ఇదిగో ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ బ్రతకాలంటే నువ్వు చనిపోవాలి. ఒకవేళ బిడ్డ చనిపోతే నీవు బ్రతకొచ్చు. యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఒక తల్లి ఏం చేసిందంటే, ఆ డెలివరీ అయిపోయిన అమ్మనే ఆ డాక్టర్తో చెబుతుందన్నమాట, అయ్యే ముందు ఇంతకాలం నేను ఈ లోకంలో బ్రతికా, ఈ సమాజం అంతా చూసా, నాకు లేక కుమారుడు పుడుతున్నాడు, ఇప్పుడే బయటకు లోకంలోకి వస్తున్నాడు, నేను చనిపోయినా పర్లేదు కానీ ఎవరు బ్రతకాలి? నా బిడ్డ బ్రతకాలి.
యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సర్వ మానవాళి కొరకు. ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా అయితే ఉన్నారో, ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, క్రిస్టియన్స్ కోసం మాత్రమే కాదు, హిందువుల కొరకు మాత్రమే కాదు, ముస్లిమ్స్ కొరకు కాదు, ఆ కులం కొరకు ఈ కులం కొరకు కాదు, ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో, పుట్టబోతున్నారో, పుట్టి చనిపోయారో, ఈ సమస్త మానవాళికి రక్షణ కలగాలంటే ఒక కుమారుడు చనిపోవాలి. ఆ కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రేమ కుమారుడు ఈ లోకానికి వచ్చి చనిపోతున్న మనల్ని బ్రతికించాడు ఆయన. అందుకని అన్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా, యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ఈ రాత్రి నువ్వు ఆదరణ కరువై ఎన్నో శ్రమల్లో, నిందల్లో, అవమానములో, కష్టాల్లో ఉన్నావా? అయితే యెరూషలేములోకి రా, దేవుని మందిరానికి రా. ఎంతకాలం ఎరుగోకి దిగిపోతావు, కిందకి వెళ్ళిపోతావు, జారిపోతావు, పడిపోతావు. ఇదిగో యెరూషలేములో నీ కొరకు ఎవరున్నారు తెలుసా? దేవుని సేవకుడు ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. నీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి నువ్వు రక్షించబడాలని, నీ కుటుంబం రక్షించబడాలని, నీకు కలిగిన శ్రమ పోవాలని ప్రార్థన చేసేవాడు. ఎక్కడ? యెరూషలేములో. ఈ తల్లి దేవుని మందిరములో ప్రార్థన చేస్తుంది, తనకు పుట్టబోయే బిడ్డ ఏ విధముగా ఉండాలని. మరొక తల్లి ప్రార్థన చేస్తుంది. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము చదువు. ఆయనతో చెప్పాను. ఈ జబదేయుల కుమారుల తల్లి దేవుని దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆయనకు నమస్కారం, అమ్మా నువ్వేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈయన 2 కుమారుల్లో ఒకడు నీకు కుడివైపు ఉండాలి, నీకు ఎడమ వైపున ఉండాలి. ఆమె పేరు సలోమి. జబదేయుల కుమారుడు తల్లి పేరేంటంటే సలోమి. చూడండి, హన్నా గురించి చెప్పుకున్నాం, తల్లి గురించి. ఆ తల్లి ప్రార్థన ఏంటి? పుట్టబోయే బిడ్డ ఎలాగ ఉండాలో అని ప్రార్థన చేస్తుంది. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది, తనకు పుట్టిన బిడ్డలు, ఈ లోకంలో ఉన్న బిడ్డలు, బ్రతుకుతున్న బిడ్డలు ఏ స్థానంలో ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి అని ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, మనవి చేస్తూ ఉంది. ఏమని మనవి చేస్తుంది? దేవుని దగ్గర ఒక కుమారుడంట దేవునికి కుడివైపు ఉండాలి, మరొక కుమారుడేమో దేవునికి ఎడమవైపు ఉండాలి. ఎప్పుడైనా కోరావో దేవుడు? నా కోరిక ఏమని కోరుతుంది? దేవునికి ఒకళ్ళేమో కుడివైపు కూర్చోవాలంట, మరి ఒకళ్ళేమో ఎడమవైపు కూర్చోవాలి. తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం, నా పిల్లలు అందంగా పుట్టాలి, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, వెళ్తే మంచిదే. కానీ ఈ తల్లి కోరిక ఏమిటంటే దేవుని పక్కన, ఈ సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఇదిగో సకల జనులను పాలిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవునికి కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు. ఈ రాత్రి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కొరకు ప్రార్థించే మనస్సు నీకుందా? దేవునికి మనవి చేసే మనస్సు నీకుందా? ఎన్నో మార్లు నీ బిడ్డలు లోకంలో జారిపోతున్నారే, నీ మాట వినట్లేదే, లోకంలో పడిపోతున్నారే, తల్లిదండ్రుల మాటలు లెక్క చేయట్లేదే. ఒక్కసారిగా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, ఒక తల్లిగా ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వచ్చి అన్నావలే నీకు పుట్టబోయే బిడ్డ
ఎలాగ ఉండాలో నువ్వు ప్రార్థన చేసావా? ఒక తల్లిగా నీకు పుట్టిన బిడ్డలు ఈ లోకంలో ఎదుగుచుండగా, పెరుగుచుండగా, మొక్కల వలె ఎదుగుచుండగా నీ పిల్లలు ఎలాగ ఉండాలని నువ్వు ఒక్కసారైనా ప్రార్థన చేసావా? ప్రభువా, ఇదిగో ఆ పరలోకములో నా కుమారులకి స్థానం కావాలయ్యా. ఓటు హక్కు లేకపోయినా పర్వాలా, ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలా, పింఛన్ రాకపోయినా పర్వాలా, ఇదిగో పలానా పథకానికి నువ్వు అర్హుడవు అర్హురాలు కాకపోయినా పర్వాలా, నీ పేరు ఎక్కడున్నా తెలుసా? అందరూ ఎత్తుక్కుంటారు, వాటర్ స్లిప్ వచ్చిందా, స్లిప్కి ఇచ్చారా లేదని ఎత్తుకోవాలి. ఏమెత్తుకోవాలి? జీవ గ్రంథములో నా పేరు లిఖించబడిందా లేదా? జీవ గ్రంథములో నా కుటుంబం కనపడుతుందా లేదా? ఇదిగో జీవ గ్రంథములో నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబము కనబడుతూ ఉందా లేదా? ఇదిగో ప్రభుత్వం ఇచ్చే పథకానికి అర్హులు కావటము కాదు, దేవుడిచ్చే కిరీటానికి అర్హుడవా కాదా? ఇదిగో దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుని దగ్గర, అయ్యా నీకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే నిత్యము కూడా నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదం కావాలి. ఏ ఆశీర్వాదం? కుటుంబ ఆశీర్వాద కొడుకులో నీకు కావాల్సింది ఏంటి? నిత్యము కూడా నీ కుటుంబము ఎక్కడ ఉండాలి? తల్లి ప్రార్థనకు వస్తే కుమారుడు సినిమాకి, తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే ఆ ఇష్టానుసారంగా బ్రతకటం, పిల్లల ప్రార్థనకు వస్తే తల్లిదండ్రులు ఇంటి దగ్గర గొడవాడుకోవటం, ఇది కాదు. దావీదు కోరుతున్న కోరిక ఏంటంటే నిత్యము కూడా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నిత్యము ఎల్లప్పుడూ కూడా ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, తనకు పుట్టబోయే బిడ్డ ఏ విధముగా ఉండాలని ప్రార్థన చేస్తుంది. మరొక తల్లి ప్రార్థన చేస్తుంది, తన పిల్లలు ఏ స్థానంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ స్థానంలో కూర్చోవాలి. యాకోబు కూడా తన జీవితంలో ముద్దులుగా ప్రేమించిన కుమారుడు దూరం అయిపోయాడు, చనిపోయాడు అనుకున్నాడు, బ్రతకలేదనుకున్నాడు. ఏ కుమారుడైతే ఎక్కువగా ప్రేమించాడో ఆ కుమారుడు దూరం అయినప్పుడు మంచాన పడిపోయాడు. కానీ ఆ మొక్క, ఏ మొక్క? ఫలించే మొక్క. ఏమైంది తెలుసా? ఎదిగి చెట్టు వలె మహావృక్షమై ఆ చెట్టు ఏం చేస్తుంది తెలుసా? ప్రపంచానికి ఆహారం పంచేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ అన్నలైతే అమ్మివేశారో, ఏ అన్నలైతే నెట్టి వేశారో, ఏ అన్నలైతే పడదోశారో ఆ అన్నలకి ఆహారం పెట్టే వ్యక్తిగా ఆ అన్నలందరూ కూడా వచ్చి అతనికి సాగిలపడే విధంగా దేవుడు జీవితాన్ని మార్చివేశాడు. ఎప్పుడు? ఫలించే విధంగా ఉన్నప్పుడు. నీ కుమారులు ఫలిస్తున్నారా? నీ కుమారుల యొక్క తీగలు గోడల మీద ఎక్కుతున్నాయా? ఫలాన్ని నీ కుటుంబంలో చూడగలుగుతున్నావా? చూడండి ప్రియమైన పిల్లరా, ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, తనకు పుట్టబోయే బిడ్డ ఏ విధముగా ఉండాలో, ఏ పని చేయాలో, ఏ విధంగా బ్రతకాలో, ఎలాగ దేవుని కొరకు జీవించాలో అని ప్రార్థన చేస్తుంది. మరొక తల్లి ప్రార్థన చేస్తుంది, ఏమని ప్రార్థన చేస్తుంది? తనకు పుట్టిన బిడ్డలు ఏ స్థానంలో కూర్చోవాలి, ఏ ఉన్నత స్థానంలో ఉండాలి, దేవునికి కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున మరి ఒకళ్ళు. మరొక తల్లిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు పుస్తకము 21వ అధ్యాయము 8, 9, 10 వాక్యములు చదువుకుందాం. 2 సమూయేలు పుస్తకము అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను
రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను. చాలమ్మా. చూడండి, ఈ చదవబడిన వాక్యములో అయ్యా కుమార్తెయగు రిస్పా అనే తల్లి ఉంది, మెరాబు అనే తల్లి ఉంది. మొట్టమొదటిగా ఒక తల్లిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తల్లి ఎవరు? హన్న. మరొక తల్లి ఎవరు? జెబెదయి కుమారుల తల్లి అంటే సలోమిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ తల్లి పేరేంటి? రిస్పా. అయితే ఏం చేస్తారంట, ఆమెకున్న కుమారుల మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్ళి కొండ మీద వారిని ఉరిదీశారు. అయితే ఈ రిస్పా ఏం చేస్తుందంటే, చూడండి, అయ్యా కుమార్తెకు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని, చూడమ్మా, గోనె పట్ట అంటే దేనికి సాదృశ్యం చెప్పాలి? గోనె పట్ట అంటే దేనికి సాదృశ్యం? తగ్గింపుకు సాదృశ్యం, ఉపవాసానికి సాదృశ్యం కదా. అక్కడ ఇద్దరు తల్లులు కనపడుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి పేరేమో రిస్పా, మరొక తల్లి పేరేమో మెరాబు. ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒక తల్లేమో అక్కడ మనకు కనపడట్లా, మెరాబు వెళ్ళిపోయింది. రిస్పా కుమారులతో పాటు మెరాబు కుమారులు కూడా ఉరిదీశారు, వాళ్ళు కూడా చంపబడ్డారు. కానీ మెరాబు అక్కడి నుంచి వెళ్ళిపోయింది, కానీ రిస్పా అక్కడి నుంచి వెళ్ళిపోలా. చూడండి, మొట్టమొదటి తల్లేమో తనకు పుట్టబోయే బిడ్డలు ఎలాగ ఉండాలో ఆ విధం కోసం ప్రార్థన చేస్తుంది. మరొక తల్లి ప్రార్థన చేసింది, కడుపున పుట్టిన బిడ్డలు, ఈ లోకంలో ఉన్న బిడ్డలు ఏ స్థానంలో ఉండాలి, ఎక్కడ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, దాని కొరకు ప్రార్థన చేసింది. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది, ఎవరి పిల్లలు చనిపోయారు, బ్రతికిలేరు, వాళ్ళు చనిపోయారు, శవాలుగా మిగిలిపోయారు. వాళ్ళందరినీ కూడా 7 ఒక్కసారి ఉరితీస్తే ఒక తల్లేమో మెరాబు అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరొక తల్లి అక్కడి నుంచి వెళ్ళలా. ఎవరామా? రిస్పా. రిస్పా అంట అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండి ఆ పిల్లల దగ్గర గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందంట? ఆకాశం నుండి వర్షము, ఆ శవాల మీద వర్షం పడాలని. మరి రాత్రిపూట ఏమొస్తాయంట? అడవి మృగాలు వస్తాయి, ఆకాశ పక్షులు వస్తాయి. అడవి మృగాల గురించి మీకు తెలుసు దేవుని వాక్యములో, ఆకాశ పక్షుల గురించి మీకు తెలుసు దేవుని వాక్యములో. ఈ తల్లి మోకరించి శవాల దగ్గర ప్రార్థన చేస్తుంది. ఎప్పటి వరకు? ఆకాశంలోంచి వర్షము కురిసే వరకు. ఆకాశంలోని వర్షము, ఆకాశం నుండి పడే వర్షము దేనికి సాదృశ్యమో మీకు తెలుసు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆకాశ పక్షులు ఆ కళేబరాల్ని తినకుండా, ఆకాశ పక్షులు అంటే ఏంటి? ఆకాశ పక్షులు దేనితో పోల్చబడ్డాయి? ఆకాశ పక్షులు అంటే ఏంటి? సాతానికి సాదృశ్యంగా ఉన్నాయి. విత్తువాని ఉపమానములో కదా, విత్తువాని ఉపమానంలో విత్తనాలు ఏం తినేస్తాయి వచ్చి, ఆకాశ పక్షులు తినేస్తున్నాయి. అంటే ఏం తినేస్తున్నాయి? సైతాన్ని తినేస్తున్నాయి. ప్రభు అంటే ఇదిగో ఆకాశ పక్షులకి ఏముందంట? గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు నివసించడానికి ఏమి లేదు, స్థలం లేదు. ఎందుకోసం చెప్పాడు తెలుసు ప్రభు? అది ఆకాశ పక్షులకు గూళ్ళు ఎక్కడ ఉండే తెలుసా? ఇక్కడ ఎత్తున్నాం మనం. ఎక్కడ ఇస్తున్నాం? హృదయంలో చోటిస్తున్నాం. ఎవరికి చోటు ఇవ్వట్లా? మనుష్య కుమారుడికి చోటు ఇవ్వలేకపోతున్నాం. రక్షకుల్ని హృదయంలో చేర్చుకోలేకపోతున్నాం. ఆకాశ పక్షులకైతే స్థానం ఉంది, సాతానికైతే స్థానం ఇస్తున్నావు, కానీ ఎవరికి ఇవ్వట్లా స్థానం? దేవునికి ఇవ్వట్లా. ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు, ఎన్నిసార్లు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎన్నిసార్లు ప్రార్థనలు గడుపుతున్నావు, ఎన్నిసార్లు ఆరాధన చేస్తున్నావు, ఎన్నిసార్లు గృహాల్లో ఉండి వాక్యం వింటున్నావు. ఎంతకాలము ఆకాశ పక్షుల్ని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఒక్కసారి ప్రభువుకు చోటు ఇవ్వచ్చుగా. ఒక్కసారి దేవునికి నీ హృదయంలో చోటించి చూడు, నీ కుటుంబంలో ఉన్న శ్రమ తొలగిపోద్ది. రాత్రి సమాధానం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఇదిగో నీ పంట నష్టము కలగకుండా నీ పంట దీవించబడుతుంది.
నీ తరాలు దీవించబడతాయి. నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది ఏమనంట, ఆ ఆకాశ పక్షులు ఈ శవాల్ని తినకుండా, ఎవరైతే ఆమె కుమారులు చనిపోయారో ఆ శవాలని ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళకూడదని, సాతాను ఎత్తుకెళ్ళకూడదని, ఇంకేనంట రాత్రిపూట అడవి మృగములు, విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె. సింహం అంటే ఏంటి? మృగమే కదా, వాడు సింహం కాదు, సింహం వలె తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదామా? ఏ కుటుంబం దొరికిద్దా? ఏ యవనస్తుడు దొరుకుతాడా? ఎందుకు? ప్రార్థనకు వెళ్ళకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, దేవుళ్ళు ఎదగకుండా, ఏదో ఒకటి అడ్డం పెట్టి, కులాన్ని అడ్డం పెట్టి, మతాన్ని అడ్డం పెట్టి దేవుళ్ళ సన్నిధికి రాకుండా ఆపేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు నీ కులాన్ని చూడకు, నీ మతాన్ని చూడకు. సర్వశక్తిమంతుడైన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో వేదనతో రగిలిపోతున్నావా? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావా? ఇదిగో నీ కుటుంబాన్ని ఆకాశ పక్షులు తినివేస్తున్నాయా? నీ కుటుంబాన్ని అడవి మృగాలు తినేస్తున్నాయా? ఎవ్వరికి చెప్పుకోలేక ఒంటరిగా కుటుంబంలో చీకటిలో నలిగిపోతున్నావా? అయితే ప్రభు ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పిలుస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో చీకటిని తొలగించి, నీ కన్నీటిని తొలగించి, నీ మార అనుభవాన్ని మధురముగా మార్చాలని ఈ రాత్రి దేన్ని అడ్డుగా చూసుకోక ఈ తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంట? ఈ శవాలని ఆకాశ పక్షులు తినకూడదని. రాత్రిపూట అడవి మృగాలు వచ్చి ఈ శవాలని తినకూడదని ప్రార్థన చేస్తుంది. చూడండి, శవాల కోసమే ఆ తల్లి ఎంతగా ప్రార్థన చేస్తుంది, అంతగా కన్నీరు గారుస్తుంది. ఎక్కడ? కొండ మీద. ఎంతమంది ఉన్నారు? భర్త ఏమైనా తోడున్నాడా? ఇరుగు పొరుగు వారి సోసలు ఏమన్నా తోడున్నారా? అమ్మ ప్రార్థనకు రావంటే ఒక్కదాన్నే వస్తాలే పాస్టర్ గారు. అమ్మ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా, ఎవరన్నా తోడుండాలిగయ్యా. బ్రతికి ఉన్న మన కుమారుల కొరకు, మన కుమార్తెల కొరకే ప్రార్థన చేయలేకపోతుంటే ఈ రిస్పా ఏం చేస్తుంది తెలుసా? చనిపోయిన బిడ్డల శవాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? గోనె పట్ట కట్టుకొని రాత్రిపూట కొండ మీద ఒంటరిగా మిగిలిపోయి, ఒక్కరోజా, 2 రోజులా, 3 రోజులా, దాదాపుగా 5 నెలలు ఒంటరిగా మిగిలిపోయి, ఎప్పటి నుంచి అంట? యవల కాలం నుంచి కోతకాలం ఆరంభం వరకు, అంటే వర్షము లేని కాలము నుంచి వర్షం పడే కాలం వరకు దాదాపుగా 5 మాసములు 5 నెలలు ఆ శవాల దగ్గర కూర్చొని పగలుపూట ఆకాశ పక్షులు తీసుకెళ్ళకూడదని, రాత్రిపూట మృగాలు వచ్చి శవాలను తినకూడదని 5 మాసాలు ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయి కొండ మీద కూర్చొని గోనె పట్ట కూర్చొని అంగలారుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రాత్రి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక రిస్పా వలె నువ్వు ప్రార్థన చేయగలవా? 1 రోజు, 2 రోజులు, 1 రోజు ఉపవాస ప్రార్థన, ఒక రాత్రి అంతా. ఈ తల్లి దాదాపుగా 5 మాసములు. 2 తల్లులు ఉన్నారు, 2 పిల్లలు చనిపోయారు. ఒక తల్లి మెరాపు వెళ్ళిపోయింది, కానీ రిస్పా ఒక్కతే మిగిలిపోయింది. ఈ రాత్రి రిస్పా వలె నువ్వు లేపబడుతువుగాక. అటువంటి తల్లులు సంఘములో లేపబడుతురుగాక. అటువంటి ప్రార్థన ఆత్మచేత ఈ రాత్రి నింపబడుతువుగాక. చూడండి ప్రియమందిర బిడ్డలారా, ఒక తల్లి ప్రార్థన చేస్తుంది. తన కడుపులో పుట్టబోయే బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఏ పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు నలిగిపోవాలి, దేవుని పరిచర్య చేయాలి, యాజకత్వం జరిగించాలి, ధూపం వేయాలి, దేవుని పని కొరకు నలిగిపోవాలని మరొక తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? తనకు పుట్టిన పిల్లలు ఏ స్థానంలో ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, దేవునికి కుడిపై ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు. మరొక తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది?
ఆ శవాల దగ్గర కూర్చొని ఆకాశంలోంచి వర్షం పడాలని. చూడండి, అసలు ఈ కుటుంబానికి ఎందుకంత శాపం వచ్చింది? ఎందుకు శాపం వచ్చిందంట ఆ కుటుంబానికి? యెహోషువ దేవునితో ప్రమాణం చేస్తాడు, ఇదిగో ఎన్ని ప్రాంతాలని ప్రభువా నేను నాశనం చేసిన, గిబినోయులు ఉన్నారు కదా వారిని నేను నాశనం చేయను. ఎంతమందిని చంపివేసినా ఈ గిబినోయులు ఉన్న వాళ్ళని నేను చంపను అని యెహోషువ ప్రార్థన చేస్తాడు. యెహోషువకి సౌలుకి మధ్య దూరము అంటే సంవత్సరాల గ్యాపు 480 సంవత్సరాలు. ప్రమాణం చేసింది ఎవరు? యెహోషువ. ప్రమాణాన్ని మీరింది ఎవరు? సౌలు. ప్రమాణం చేసిందేమో యెహోషువ, ప్రమాణాన్ని తప్పింది ఎవరు? సౌలు. చంపబడ్డది ఎవరు? సౌలు యొక్క పిల్లలు. చూడండి, 480 సంవత్సరాలు. ఈ రాత్రి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎక్కడ కూర్చొని ఉన్న కుటుంబాల్లో ఉన్న యంత్రము ద్వారా వాక్యం వింటున్న ఒక్క మాట గుర్తుపెట్టుకో. 480 సంవత్సరాల క్రితము యెహోషువ ఒక ప్రమాణం చేశాడు, ఇదిగో ఈ వంశస్థుల్ని నేను చంపను అని ప్రమాణం చేస్తే 480 సంవత్సరాల తర్వాత సౌలు ఆ ప్రమాణాన్ని మీరి ఆ ప్రమాణాన్ని తప్పి ఆ వంశాన్ని చంపేస్తే చంపింది సౌలు. శాపం వచ్చిందేమో సౌలు యొక్క కుమారుల మీదకి. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆలోచించు. నువ్వు అనుకుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, కానీ నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేసే వ్యక్తివైతే, దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు నలిగిపోతే, ఆత్మ కలిగిన వ్యక్తిగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే నీ పిల్ల తరాలు 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 దీవించబడతాయి. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తూ కూడా 2 మనసులు కలిగి, ఫరోలాగా 2 మనసులు కలిగి, దేవుడు శ్రమ పెట్టినప్పుడేమో వదిలేస్తాడయ్యా, శ్రమ తప్పిపోయినమ్మటనే మళ్ళీ ఇశ్రాయేలుని చంపాలి. ఏంటంటే అది డబల్ మైండ్, 2 మనస్సులు. ఎవరికి? ప్రార్థనకు వచ్చే క్రైస్తవులకు కూడా. గుళ్ళోకి వచ్చినప్పుడేమో గుండ్రంగా, గుళ్ళోంచి బయటికి వెళ్ళిన తర్వాత బల్లపరుపుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ కుటుంబము పిల్ల తరాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ శాపం అనేది కొన్ని తరాలు అనుభవించాలి. ఈ రిస్పా ఒక మండుచున్న రాయిలా కనబడుతుంది. ఎంతకాలము? 5 మాసములు ప్రార్థన చేస్తుంది. సరిగ్గా ఇది కూడా 5వ మాసమే. 5 మాసాలు గడిచిపోయి 11వ తారీఖు ఒక్కరోజే నన్ను వెలిగేది. ఇంట్లో మండుతున్నవా రిస్పాలాగా? ఇంట్లో, గుళ్ళో కాదు. ఎక్కడ? ఇంట్లో. ఏ విధముగా? ఒక హన్నాలాగా. హన్నా ఏమని ప్రార్థన చేస్తుంది? మందిరం కొరకు ప్రార్థన చేస్తుంది, సేవ కొరకు ప్రార్థన చేస్తుంది, సేవ జరగాలని ప్రార్థన చేస్తుంది, సేవ విస్తరించబడాలని ప్రార్థన చేస్తుంది, మందిరము మూతపడకూడదని ప్రార్థన చేస్తుంది. అన్న ప్రార్థన చేస్తుంది. ఆ ప్రాంతం అంతా రక్షించబడాలంటే సేవకుడు కావాలని ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? పుట్టబోయే బిడ్డ ఎలాగ ఉండాలో. సలోమి ప్రార్థన చేస్తుంది, తన కడుపులో పుట్టిన బిడ్డలు ఏ స్థానంలో ఉండాలండి. రిస్పా ప్రార్థన చేస్తుంది. ఎన్ని మాసములు? 5 మాసములు కొండ మీద ఒంటరిగా మిగిలిపోయి గోనెపట్ట కట్టుకొని పెనుగులాడుతూ కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఎవని? ఆకాశ పక్షులు ఆ శవాలను తినకూడదని, అడవి మృగాలు వాటిని మృంగివేయకూడదని. ఎప్పటి వరకు అంట? ఆకాశంలోంచి వర్షం పడాలని. చూడండి, జనవరిలో మొదలుపెట్టే వరకు మనం ఎన్ని నెలలకు వర్షం పడిద్ది? 5 మాసాలకు వర్షం పడుతుంది. అంటే జనవరి నుంచి దాదాపుగా మే నెల ఎండింగ్ వరకు ప్రార్థన చేస్తుంది. ఎందుకోసం అంట? ఆకాశంలోంచి వర్షం పడాలని. ఆకాశంలోంచి వర్షం పడడం అంటే ఏంటి? తన కుమారులు ఆత్మచేత నింపబడాలని, తన కుమారులు ఆత్మచేత నడిపించబడాలని. ప్రభు అంటాడు, అంత్య దినముల్లో
నీ బిడ్డలు నేను ఆత్మచేత నింపుతానని. ఒక తల్లి అంట రేయి మొదటి జామున ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే, దేవునికి మొరపెడితే ఆకాశంలోంచి వర్షము ఎలాగ పడుతుందో అదే విధముగా ఆ కుటుంబం మీద దీవెనలు కుమ్మరిస్తానని. రేయి మొదటి జామున అంటే ఎప్పుడు తెలుసా? 3ంటికి. ఎప్పుడు? సాయంత్రం 6 గంటలకి. సాయంత్రం 6 గంటలకి. అందుకని వాళ్ళు ముస్లిమ్స్ ఏం చేస్తుంటారు? టైం పెట్టుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. మనము కూడా ఎన్ని పనుల్లో ఉన్నా సిట్టడైపోయి అవకాశం ఉన్నప్పుడు మోకరించి రేయి మొదటి జామున ఎవరికిచ్చారు అవకాశము? తల్లికి ఇచ్చాడు. ఏమని? ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునికి మొరపెడితే, కన్నీరు కారిస్తే, విజ్ఞాపన చేస్తే, ఇదిగో మొన్న పడింది వర్షం చూశారు మీరు, ఏ విధముగా వర్షం పడిందో అదే విధముగా నీ కుటుంబం మీద దీవెన కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, అందుకని విలాప కార్యములో ఉంటుంది, 5 ఏళ్ళలో మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. ఎవరంటే దోషం చేసింది? తల్లిదండ్రులు దోషం చేస్తే ఆ దోష శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? కుమారులు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి కాలంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆలోచన చేయండి. నీ పిల్లలకి దీవెనిస్తున్నావా, శాపాన్ని ఇస్తున్నావా? ఒక దీవెనిచ్చినా నువ్వే ఇవ్వాలి, శాపాన్ని ఇచ్చినా నువ్వే ఇవ్వాలి. ప్రభువారి లోకానికి వచ్చింది. ఆయన అంటాడు, రొట్టెని అడిగితే ఆయన ఏమన్నా ఏమిస్తాడు? ఏమిస్తాడు? రాయిస్తాడా? అలాంటి కాదు మన దేవుడు. ఆ దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు కదా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు చెప్పుకుంటున్నావు కదా, ప్రభువు పోలికలో మార్చబడుతున్నావు కదా, మరి నీ బిడ్డలకి నువ్వేమిస్తున్నావు ఈ రాత్రి? కొన్ని కుటుంబాలు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తకి భార్యకి సమాధానం ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. పిల్లలు ఏం చేయాలి? అప్పుడు శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితుల్లో కుటుంబాల్లో. చూడండి, ఈ తల్లులు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు. ఈ తల్లులు మీరు కుటుంబాల్లో మోకరించినప్పుడు ఈ 3 తల్లులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్నాని జ్ఞాపకం చేసుకోవాలి, సలోమిని జ్ఞాపకం చేసుకోవాలి, రెస్పాని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మెరాబులాగా పారిపోయే వాళ్ళు ఉండకూడదు, చచ్చిపోయేలా పిల్లలని విడిచిపెట్టకూడదు. చచ్చిపోయిన శవాల దగ్గర కూడా ఆకాశంలోంచి వర్షం పడే వరకు. చూడండి అంటాడు యెషయా గ్రంథములో 44:3 వాక్యములో, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారంట ఆయన? దప్పిగలి వాళ్ళకి ఆయన ప్రవాహ జలాన్ని ఇస్తాడు. నీ కుటుంబం మీద ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను అని ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు, నీ బిడ్డల కొరకు మొరపెట్టగలిగినప్పుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరు? రిస్పా. ఎక్కడ? కొండ మీద రాత్రిపూట, రే అనక పగలనక 5 మాసాలు కూర్చొని గోనె పట్ట కట్టుకొని రాత్రి అయినా పగలైనా అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చూడండి ఎవరు కనపడిందంటే, 2 సమూయేలు పుస్తకము 21వ వాక్యము 12వ వాక్యం. 2 సమూయేలు పుస్తకము 21వ అధ్యాయము 12-13 వాక్యములు, 14 కూడా. 11 చదవమ్మ, ముందు 11 చాలు. అయ్యా కుమార్తెకు రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు చదువు వినపడాను.
చదువు 13, 14 కూడా. పాతి పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, సౌలు యొక్క ఉపపత్ని రిస్పా, ఈమె చేసినది ఎవరికి వినపడిందంట? ఎవరికి వినపడింది? రాజుకు దావీదుకు వినబడిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పరమ దావీదైన రాజైన ఎవరికి నీ ప్రార్థన వినపడాలి? దేవునికి వినపడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దీనిలో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, రిస్పా ప్రార్థన చేసింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, 5 మాసములు ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఎవరికి వినపడది? వారిని పరిపాలిస్తున్న రాజైన దావీదుకి వినపడే వరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రాత్రి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి? నీ కుటుంబంలో ఉన్నా, ఎక్కడున్నా ఎంతసేపు చేయాలి ప్రార్థన? రాజు కనపడేలాగా, దేవుని వద్దకు చేరేలాగా, దేవుడు నీకు సమాధానం ఇచ్చే వరకు. ఏం చేశారంటే, వాళ్ళు ఎముకలు తీసుకొచ్చి సౌలు యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వారి పక్కన ఆ ఎముకలను తీసుకొచ్చి అక్కడ పాతి పెట్టారు. పాతి పెట్టడం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక మనిషి పాతి పెట్టడం అంటే దేనికి సాదృశ్యం? బాప్తిసానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే తన కుమారుల యొక్క ఎముకలు కూడా అక్కడ కొండ మీద నశించిపోకూడదని, ఆకాశ పక్షులు తినివేయకూడదని, అడవి మృగాలు తినివేయకూడదని ఈ ఎముకలు తీసుకెళ్ళి ఏం చేయాలంట? మరలా పాతి పెట్టే వరకు. పాతి పెట్టకపోతే ఏం రాదు? నూతన జీవం రాదు. మొక్క అనే విత్తనం అనేది భూమిలో పడినప్పుడు అది చనిపోకపోతే మరలా దానికి జీవం రాదు. పాతి పెట్టబడితేనే, ఒక క్రైస్తవుడిగా ఈ రాత్రి నువ్వు బాప్తిస్మం పొందితేనే, పాతి పెట్టబడితేనే మరలా బ్రతుకుతావు. అందుకోసమే ఈ తల్లి 5 మాసములు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని, ఎవరి సహాయం లేకపోయినా, ఒంటరిగా మిగిలిపోయినా, ఒకవేళ అడవి మృగాలు వచ్చి ఆమె తినేయొచ్చుగా, ఆమెకే మరణం రావచ్చుగా. నేను చనిపోయినా పర్వాలేదు, ఇదిగో నా కుమారుల యొక్క శవాలను ఆకాశ పక్షులు తినివేయకూడదు, అడవి మృగాలు తినివేయకూడదు. అందరి యొక్క ఎముకలని ఏ విధంగా పూడ్చిపెడుతున్నారో అదే విధముగా ఈ ఎముకలు కూడా పూడ్చిపెట్టబడాలని ఈమె ప్రార్థన దావీదుకి వినపడేలాగా ప్రార్థన చేస్తూ ఉంది. ఇన్ని మార్లు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎన్ని కుటుంబ ఆశీర్వాద కొడుకుల్లో నువ్వు పాల్గొన్నావు, ఎన్ని సభలకు వెళ్తూ ఉన్నావు, ఎన్నిసార్లు, ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వస్తున్నావు. ఈమె చేసిన ప్రార్థన దావీదుకి వినపడింది. నీవు చేసిన ప్రార్థన దేవునికి చేరుతుందా? చేరే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? చూడండి ప్రియమందిరం బిడ్డలారా, ఆయన చెబుతున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా, మీరు యెరూషలేములో ఆదరించబడతారు. చూడండి, 3 తల్లుల్ని మీకు జ్ఞాపకం చేశా. ఒక తల్లి పేరేమో హన్న. ఆ తల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? తనకు బిడ్డలు లేనప్పుడే, గర్భంలో పిండంగా పడకముందే తన బిడ్డలు ఎలాగ ఉండాలని. ఒకవేళ తల్లిగా నువ్వు నీ బిడ్డల పుట్టకముందు అలా నువ్వు ప్రార్థన చేయలేదేమో, ఇప్పుడు ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఇంకో తల్లి ప్రార్థన చేస్తుంది, సలోమి. తనకు పుట్టిన బిడ్డలు ఏ స్థానంలో ఉండాలో, ఎక్కడ బ్రతకాలో, ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవునికి కుడివైపున ఒకళ్ళు, ఎడమవైపున మరొకరు బ్రతకాలని. మరొక తల్లి ప్రార్థన చేస్తుంది, చనిపోయిన తన బిడ్డల కొరకు కూడా ఆకాశంలో వచ్చే పక్షులు తినకుండా, అడవి మృగాలు తినివేయకుండా, అవి పాతి పెట్టబడే వరకు, ఆకాశంలోంచి తొలకరి వర్షం కురిసే వరకు, రాకడ వరకు, లేవనెత్తబడే వరకు, దేవుని రాకడ వరకు తన కుటుంబాన్ని సిద్ధపరచాలని, తన కుమారుని సిద్ధపరచాలని, తన భర్తను సిద్ధపరచాలని, కుటుంబాల మొత్తం కూడా రక్షించబడాలని, కుటుంబాలు దేవుని మందిరంలో ఉండాలని, కుటుంబ ఆశీర్వాద కొడుకులో అన్ని కుటుంబాలు పాల్గొనాలని నిష్పావలి మనము కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈ ప్రాంతాన్ని కదిలించబోతున్నాడు. అనేక కుటుంబాలు ఈ మందిరానికి రాబోతున్నవి.
సంఘ సరిహద్దులు దేవుడు విస్తరించబోతున్నాడు. ఒక బలమైన అభిషేకం చేత ఈ రాత్రి నింపబోతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీ కుటుంబంలో శాంతి లేదా, సమాధానం లేదా, కన్నీటిలో బ్రతుకుతున్నావా, ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఈ రాత్రి మోకరించగలిగితే, ఒక హన్నా వలె ప్రార్థన చేయగలిగితే, ఒక రిస్పా వలె ప్రార్థన చేయగలిగితే, ఒక సలోమి వలె ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కుటుంబంలోకి రాబోతున్నాడు. చూడండి ప్రియమందిన పిల్లరా, హన్నా చేసిన ప్రార్థన ఒక యాజకుడిని బయటికి తీసుకొచ్చింది. సలోమి వలె నీ బిడ్డలు ఎక్కడ ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రిస్పా చేసిన ప్రార్థన తన బిడ్డలు ఎక్కడుండాలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం.